हल्के जुबली हिल्स सोमाजिगुड़ा डिवीज़न में आज कल्याणी लक्ष्मी और शादी मुबारक के चेक्स तकसीम हुए हैं, जिसमें मेहमानी खुसूसी की हैसियत से हल्के जुबली हिल्स के एमएलए मागंटी गोपीनाथ ने शिरकत की है। मुकामी कारपोरेटर भी इस प्रोग्राम में शामिल थे। बाद मीडिया से बातचीत करते हुए मुकामी नुमाइंदा कारपोरेटर ने तेलंगाना रियासत के चीफ मिनिस्टर के चंद्रशेखर राव का शुक्रिया अदा किया है। कल्याणी लक्ष्मी और शादी मुबारक के चेक्स तकसीम में आए प्रोग्राम में एमएलए मागंटी गोपीनाथ का भी शुक्रिया अदा किया है। उन्होंने बताया है कि शादी मुबारक कल्याणी लक्ष्मी आने की वजह से कई गरीब लड़कियां जो घरों में बैठे हुए उनके शादियों को आसान हो रहा है। हमारे नुमाइंदे नसीर की खास रिपोर्ट। ఈరోజు ఏదైతే షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు వచ్చినాయో మన ప్రియతమ నాయకులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా షాదీ ముబారక్ చెక్కులు స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్ గారు, స్థానిక మహిళా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇమాంగూడ చౌరస్తాలో చెక్కుల పంపిణీ జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు ఎంత కరోనా ఉన్నా, బడ్జెట్ ఉన్నా లేకున్నా కూడా ఈ సంక్షేమ పథకాలు ఆగొద్దనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, పింఛన్లు ఏవి కూడా ఆపకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మేమందరము నియోజకవర్గం తరఫున, డివిజన్ తరఫున ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగకుండా రోడ్లు కానీ, వీధి లైట్ల ఏర్పాట్లు కానీ, శానిటైజేషన్ కానీ, ఏదైనా చెత్త చెదారం లేకుండా డివిజన్ని ఒక ఆదర్శ డివిజన్గా చూపెట్టాలి. ఇది ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్న డివిజను. శ్రీనగర్ కాలనీ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, పేదవారు, మధ్యతరగతి వారు నివసించే డివిజన్ కాబట్టి రాత్రింబవళ్ళు కష్టపడి అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోతూ వారి ద్వారా ఈ పనులు చేయిస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఉంది. అధికారులు కూడా సహకరిస్తున్నారు, స్థానిక నాయకత్వం కూడా సహకరిస్తున్నారు. ఏ అర్ధరాత్రి పిలిచినా కూడా మా మహిళా నాయకురాలు కూడా అందుబాటులోకి వస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు లేని డివిజన్గా రూపొందించాలన్నదే మా యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. చెక్కులు పంపిణీ చేసి ఈరోజు సోమాజిగూడ డివిజన్లో మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ఏవైతే కళ్యాణ లక్ష్మి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మహిళలకి ఎంతగానో తోడుగా ఉంటూ ఒక పెళ్ళిలో ఉండాలి, తోడుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి అందజేయడం జరిగింది. అందరికీ ఎవరైతే చెక్స్ వచ్చాయో వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.